మీరు ఎప్పుడైనా లాస్ట్ ప్లేస్ నుంచి వచ్చి డైరెక్ట్ గా ఛాంపియన్ కప్ కొట్టిన వాళ్ళని చూసారా? అది 20 ఇయర్స్ ఉన్న ఇండియన్ అబ్బాయి. ప్రపంచంలోని అత్యంత కఠినమైన చెస్ టోర్నమెంట్ లో చెస్ కింగ్ మ్యాగ్నస్ కార్ల్సన్ ని ఒకే టోర్నమెంట్ లో 2 సార్లు ఓడించాడు. ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ గుకేష్ ని 3 సార్లు మట్టి కప్పించాడు. అసలు గెలిచే ఛాన్సే లేదు అనుకున్న చోటు నుండి తిరుగులేని విజేతగా నిలిచాడు. ఇదేదో సినిమా కథ కాదు ఫ్రెండ్స్. ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద రీసెంట్ గా సృష్టించిన హిస్టరీ. ముందుగా ప్రజ్ఞానంద పర్సనల్ ప్రొఫైల్ చూస్తే అతని పూర్తి పేరు రమేష్ బాబు ప్రజ్ఞానంద. ఆగస్టు 10, 2005న చెన్నైలో పుట్టాడు. ఇప్పుడు అతని వయసు కేవలం 20 ఇయర్స్ మాత్రమే. చెస్ ప్రపంచం మొత్తం ఇతన్ని ముద్దుగా ప్రాగ్ అని పిలుస్తుంది. మే 25 నుండి జూన్ 5, 2026 వరకు ఓస్లోలో జరిగిన నార్వే చెస్ టోర్నమెంట్ లో వరల్డ్ నెంబర్ 1 మ్యాగ్నస్ కార్ల్సన్, వరల్డ్ ఛాంపియన్ గుకేష్, అలీ రజా ఫిరోజా, లెస్లీ సో, విన్సెంట్ కిమర్ ఇలా ప్రపంచంలోని టాప్ మోస్ట్ ప్లేయర్స్ అందరూ ఒకే చోట చేరారు. అలాంటి చోట రౌండ్ 2 లో ప్రాగ్ కి గట్టి షాక్ తగిలింది. ఫిరోజా చేతిలో ఓడిపోయి పాయింట్స్ టేబుల్ లో 5th ప్లేస్ లో పడిపోయాడు. అందరూ ఇక ప్రాగ్ పని అయిపోయింది, గెలవడం కష్టం అనుకున్నారు. కానీ అక్కడే ప్రాగ్ తన విశ్వరూపం చూపించాడు. రౌండ్ 7 లో వరల్డ్ నెంబర్ 1 మ్యాగ్నస్ కార్ల్సన్ ని ఓడించాడు. ఆ తర్వాత రౌండ్ 8 లో మళ్లీ అదే మ్యాగ్నస్ కార్ల్సన్ ని నమ్మశక్యం కానీ 98.1% అక్యురసీతో వరుసగా రెండోసారి ఓడించి చెస్ ప్రపంచాన్ని షాక్ కి గురి చేశాడు. ఇక రౌండ్ 9 లో ప్రెసెంట్ వరల్డ్ ఛాంపియన్ గుకేష్ ని ఓడించాడు. ఇది గుకేష్ పై ప్రాగ్ కి 3వ విజయం. ఫైనల్ రౌండ్ లో విన్సెంట్ కీమర్ ని క్లీన్ స్వీప్ చేసి 18 పాయింట్స్ తో డైరెక్ట్ గా ఛాంపియన్ కప్ కొట్టేశాడు. లాస్ట్ ప్లేస్ నుండి వరుసగా 4 గేమ్స్ గెలిచి టేబుల్ టాప్ కి దూసుకెళ్లడం అంటే మామూలు విషయం కాదు. ముందు 12వ స్థానంలో ఉన్న ప్రాగ్ ఈ నార్వే చెస్ 2026 చారిత్రాత్మక విజయంతో వరల్డ్ టాప్ ప్లేయర్స్ ని ఓడించి భారీగా పాయింట్స్ సాధించి మళ్లీ సెన్సేషనల్ గా వరల్డ్ టాప్ 10 ర్యాంకింగ్ లో దూసుకొచ్చాడు. ఈ అద్భుత విజయం తర్వాత ప్రాగ్ మాట్లాడుతూ లాస్ట్ ప్లేస్ నుండి 4 గేమ్స్ గెలిచి డైరెక్ట్ గా ఛాంపియన్ అవుతానని 4 రోజుల ముందు కూడా ఊహించలేదు. ఇది నా కెరియర్ లోనే అత్యంత స్పెషల్ విన్ అని ఎమోషనల్ అయ్యాడు. విజయానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతూ ఇది ఇండియన్ చెస్ హిస్టరీలోనే ఒక మైండ్ బ్లోయింగ్ మైల్ స్టోన్ అని అభినందనలు తెలిపారు. నిజానికి ఇది ఒక ప్రాగ్ విజయం మాత్రమే కాదు ఫ్రెండ్స్. ఓస్లో వీధుల్లో విదేశీయులు సైతం మన ప్రాగ్ ని చుట్టుముట్టి ఆటోగ్రాఫ్ల కోసం ఎగబడ్డారు అంటే మన దేశానికి ఎంత గర్వకారణమో కదా. ఒకప్పుడు రష్యా, యూరోప్ దేశాలు మాత్రమే డామినేట్ చేసిన చెస్ ప్రపంచాన్ని ఇప్పుడు మన భారతీయులు ఏలుతున్నారు. అందుకే దీన్ని ఇండియన్ చెస్ కి గోల్డెన్ ఎరా అంటున్నారు. ఎందుకంటే ఒకవైపు గుకేష్ వరల్డ్ ఛాంపియన్ గా ఉన్నాడు, మరోవైపు అర్జున్ ఎరిగేసి వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ లో దూసుకుపోతున్నాడు. ఇంకోవైపు ప్రాగ్ నార్వే చెస్ ఛాంపియన్ గా నిలిచాడు. అంటే ప్రపంచంలోనే టాప్ ప్లేయర్స్ లో 3 మన దేశం వాళ్లే ఉండడం నిజంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. కేవలం 20 ఏళ్ల వయసులోనే వరల్డ్ ఫేమస్ ప్లేయర్స్ ని వణికించి లాస్ట్ ప్లేస్ నుండి ఛాంపియన్ గా నిలిచిన ప్రజ్ఞానంద భవిష్యత్తులో వరల్డ్ ఛాంపియన్ అవుతాడని మీరు అనుకుంటున్నారా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్.